ఈరోజు ముఖ్యంగా మనం అందరం ఇక్కడ కలుసుకోవడానికి ఒక ముఖ్యమైన వ్యక్తి కారణమయ్యాడు. అతను నా ఫ్రెండు సంజయ్. ఈరోజు అందరం ఇక్కడ సినిమాని ఇక్కడ దాకా తీసుకురాగలిగామంటే సంజయ్ కారణం. థ్యాంక్ యూ సంజయ్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు లేకపోతే ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చేది కాదు. థ్యాంక్ యూ. తర్వాత మనకు ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రొడ్యూసర్స్ మండల ధర్మారావు గారికి, గుంపు భాస్కర్రావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత మా ఆతిథ్యాన్ని స్వీకరించి ఇక్కడ దాకా వచ్చినటువంటి మా గెస్ట్ మా గురువు గారి అబ్బాయి పూరి ఆకాష్ గారికి, అలాగే మా భీమినేని శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ప్రభు సార్ గారికి, గౌరహరి మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తున్నటువంటి గౌరహరి గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక విలయ తాండవం, ఒక్కసారి మీకు ఈ టైటిల్ నచ్చితే అందరూ ఒక్కసారి క్లాప్స్తో మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తే చాలా సంతోషపడతాము. ఇక బేసిక్గా అందరి డైరెక్టర్లకు ఉన్నట్టే మాకు ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలండి. చాలా బాధలు పడితే కానీ ఇక్కడ దాకా రాలేదు. ఎన్నో బ్రేక్స్ చేస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చాము. మీ అందరికీ ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. ఒక చీమ దోమ రెండు ప్రేమించుకున్నాయి. వీళ్ళ పెళ్ళికి చీమ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నయ్య వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు ఒప్పుకోవట్లేదంట. చీమ వెళ్ళి వాళ్ళ అన్నయ్యని గండు చీమని అడుగుతుంది, అన్నయ్య నేను దోమను ప్రేమించాను, నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను అని. అమ్మ వాడి జాతి ఏంటి, మన జాతి ఏంటి, వాడినెలా నువ్వు పెళ్లి చేసుకుంటావు, వాడు చెత్త కుప్పల వెంట మురికి కాలువల వెంట తిరుగుతుంటాడు, నువ్వు వాడినెలా పెళ్లి చేసుకుంటావంటే లేదన్నయ్య తను చాలా మంచోడని చెప్పేసి ఏదోలాగా గండు చీమను ఒప్పించేసి ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. అదే రోజు రాత్రి ఇద్దరికి శోభనం ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు దోమ రావాలి శోభనానికి, కానీ రావట్లేదు, టైం అయిపోతూ ఉంది. వాళ్ళ అన్నయ్య వచ్చి అడిగాడు, ఏంటమ్మా వాట నేను చెప్పాను కదా వాడు ముందే ఎదవని చెప్పాను, నువ్వు మాత్రం బలవంతంగా ఒప్పించేసి పెళ్లి చేసుకున్నావని చెప్పినప్పుడు లేదన్నయ్య తను ఎలాగో వస్తాడని చెప్పేసి తను వాళ్ళ ఆ గండు చీమ వెళ్ళిపోయింది. ఇప్పుడు చీమ మాత్రం తన కోసం దోమ కోసం ఎదురు చూస్తూ ఉంది, కానీ రాలేదు. రాత్రి 12 అయిపోయింది, 1 అయిపోయింది, 3 అయిపోయింది, తెల్లవారిపోయింది. 5 గంటల తర్వాత దోమ అలిపిరితో వచ్చేసింది, డోర్ కొట్టింది. చీమ డోర్ తీసింది. ఏమండి ఎక్కడ వెళ్ళిపోయారు, మా అన్నయ్యను ఒప్పించేసి మనం పెళ్లి చేసుకున్నాము, నువ్వేమో శోభనానికి రాలేదనంటే మీ అన్నయ్య అరేంజ్మెంట్ చేశాడు, పెళ్లి చేశాడు, శోభనంతో పాటు పూలు పనులు పెట్టాడే, దాంతోపాటు ఆల్ అవుట్ పెట్టాడు, ఎలా రమ్మంటావని అడిగాడు. అంటే డైరెక్టర్ల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే ఎన్నో అడ్డంకులు అన్ని కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయి, కానీ ఏదో ఒక చిన్న అడ్డులు తగులుతూనే ఉంటాయి. సో వీటన్నిటిని బ్రేక్ చేస్తూ మా ప్రొడ్యూసర్స్ ఈరోజు ముందుకొచ్చి ఈ సినిమాని ఈ రోజు వరకు తీసుకొచ్చారంటే నిజంగా మా ప్రొడ్యూసర్స్కి హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే ఎక్కడో ఆఫీస్ దగ్గరనే ఆగిపోయే సినిమాలు మనం ఎన్నో చూస్తుంటాం, అవి అక్కడి వరకే ఆగిపోతున్నాయి. రకరకాల కారణాలు అయి ఉండొచ్చు. సో ఇక సినిమా గురించి ముందు నేను ఇప్పుడు ఏం పెద్దగా రివీల్ చేయాలనుకోవట్లేదు. త్వరలోనే మళ్ళీ కలుద్దాము. మీకు టైటిల్ చూసి పోస్టర్ చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. త్వరలోనే టీజర్ ద్వారా మీకు కొంతవరకు అయితే చెప్పాలనుకుంటున్నాను. సో తర్వాత ఒక పెద్ద సినిమా వచ్చినప్పుడు మీడియా సపోర్ట్ అనేది ఎంత ఉంటుందో ఏంటో తెలియదు, కానీ చిన్న సినిమాలకు మాత్రం మీడియా సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒక తల్లి గర్భం నుండి శిశువు బయటపడడానికి, ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికి ఒక డాక్టర్ ఎంత అవసరమో, ఒక కళలతో ఊపిరి పోసుకున్నటువంటి సినిమాని ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికి మీడియా సపోర్ట్ అనేది చాలా అవసరం ఉంటుంది. మీరు లేకపోతే ఏది లేదు. మేమంటూ మాలాంటి చిన్న సినిమాలు, చిన్న డైరెక్టర్లు, చిన్న నిర్మాతలు ఈరోజు ఇలాంటి సినిమాలను కొంచెం కొత్త కథలను తీసుకొచ్చి పరిచయం చేస్తున్నారంటే అది మీ ద్వారా మాత్రమే ప్రజలకు అందుతుంది. అది మీ నుంచి అది నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీడియా సపోర్ట్ మా సినిమా ఖచ్చితంగా ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. చివరిగా ఏదో చెప్పాలనుకుంటున్నాం, కంగారులో ఏమి చెప్పలేకపోతున్నాం, టెన్షన్ వచ్చేస్తుంది మేము అందరిని చూసిన తర్వాత మా హీరో గారి గురించి చెప్పుకోవాలి. అంటే ఒక ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి ఒక మంచి మనసుతో ఉన్న మనిషి అండి. మాకంటే కూడా ఎర్లీగా వచ్చేసి సెట్లో కూర్చొని 5:30 అంటే 5:30, 6 అంటే 6:30 రోజు పోటీపడి వచ్చేటువంటి ఒక మంచి మనసున్న బంగారం అని చెప్పుకోవాలి. నేను ఇప్పటి వరకు చేశాను, కానీ ఇలాంటి హీరోని మాత్రం నేను చాలా రేరుగా చూస్తుంటాము. ఇలాంటి హీరో గారు ఎవరైనా డైరెక్టర్ దొరికారంటే మాత్రం వాళ్ళు నిజంగా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. తర్వాత
మా ఫైట్ మాస్టర్ అంజు మాస్టర్ రాలేదు, తర్వాత సురేష్ రఘుత్ గారు కూడా రాలేదు ఇక్కడికి. సరే, మా తర్వాత మన జగదీష్ గారు, పుష్ప జగదీష్ గారు, అతను కూడా ఏదో అనివార్య కారణాల వల్ల కొంతమంది రాలేకపోయారు. తర్వాత మా మ్యూజిక్ డైరెక్టర్ జ్ఞాని కానీ, ఇంకా ఇప్పుడే వాళ్ళ వర్క్ స్టార్ట్ అయింది. వాళ్ళు వాళ్ళ మ్యూజిక్తో శివతాండం ఆడబోతారని నేను భావిస్తున్నాను. అలాగే మా ఆట సందీప్ మాస్టర్ ఇక ఆ సాంగ్తో ఒక ప్రళయం సృష్టించబోతున్నాడని మాత్రం నేను ఆట సందీప్ గారికి చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా శ్రేయభిలాషి, ఎప్పుడు నా శ్రేయస్సు కోరుకునేటువంటి వ్యక్తి కపిల్ మాస్టర్, తను 2 సాంగ్స్ కోరియోగ్రాఫ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరినన్నా మర్చిపోతే అందరినీ గుర్తు చేసుకున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకా ఏదన్నా పొరపాటుగా మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మెయిన్ థింగ్ ఇది నా ఫంక్షన్ లాగానే, సో మా అన్నయ్య ఫంక్షన్ ఇది. సో నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ నాకు ఫోన్ చేసి ఇలాగా పోస్టర్ పంపించి సినిమా పేరు తాండవం అని చెప్పాను వెంటనే నాకు చాలా పాజిటివ్గా అనిపించింది. సో ఐ ఫీల్ దిస్ ఫిల్మ్ అనే నీ కెరియర్స్ బెస్ట్ ఫిల్మ్ అవ్వబోతుంది, నాకు అది చాలా నమ్మకం వస్తుంది. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి. అండ్ నేను ఇంకా ఈ సినిమా టీజర్ కానీ ట్రైలర్ కానీ ఎప్పుడెప్పుడు వస్తుందని చూస్తున్నాను. ఇందాక యాంకర్ గారు అన్నట్టుగా చాలా కొత్తగా ఉంది, ఆ ఎలకేంటో ఈ కత్తేంటో సో ఏం అర్థం కావట్లేదు. సో బట్ ఐ రియలీ హోప్ దిస్ ఫిల్మ్ విల్ గివ్ యూ ద బిగ్గెస్ట్ సక్సెస్ అనే ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సో సారీ, నేను ఇంకొంచెంసేపు ఉండేవాడిని బట్ చిన్న పని వల్ల నేను వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకే నేను ఫాస్ట్గా మైక్ తీసుకున్నాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, థ్యాంక్స్ అలాట్. అందరికీ నమస్కారం. కౌసల్య కృష్ణమూర్తి సినిమా ద్వారా కార్తీక్తో వర్క్ చేసే అవకాశం వచ్చింది నాకు. ఆ సినిమాలో హీరోగా చేశాడు తను. ఆ సినిమా డెఫినెట్గా తనకి మంచి మైలేజ్ ఇచ్చింది. ఆ తర్వాత అథర్వ మూవీ, హీరో కోఆపరేట్ చేసే ఆర్టిస్టు దొరికితే నేను ఈ విషయంలో తను టైం సెన్స్ గురించి చెప్పాలి. కార్తీక్కి నాకు పోటీ ఉండేది. నేను ఎప్పుడు కూడా 7 o'clock కాల్ షీట్ అంటే 6 o'clockకి 6:30కే ఆన్ లొకేషన్ ఉండేవాడిని. ఎప్పుడు నాకంటే ముందు ఉండేవాడు. నేను కారు దిగేటప్పుడే విష్ చేస్తూ ముందు కనిపించేవాడు. సో అట్లా తను వచ్చిన వెంటనే మిగతా ఆర్టిస్టులు రావడానికి నాకు కొంచెం టైం పట్టేది. వాళ్ళందరూ వచ్చి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్లు చేసి మేకప్లు వేసుకొని స్పాట్కి రావడానికి 8:30, 9 అలా అయిపోయేది. కానీ నేను 7 o'clock ఫస్ట్ షాట్ తీసేవాడిని. అది ఎలా పాసిబుల్ అయిందంటే కార్తీక్ వల్లే. ఎందుకంటే అర్లీ మార్నింగ్స్ ఫ్రెష్ లైట్ ఉంటుంది, ఫ్రెష్ మూడ్ ఉంటుంది, చాలా మంచి వర్క్ టర్న్ ఓవర్ అవుతుంది. సో నేను తనొక్కడిని తీసుకొని కెమెరా తీసుకొని మేము లొకేషన్స్కి వెళ్ళిపోయి డిఫరెంట్ షార్ట్స్ తీసుకుంటూ ఒక సాంగులోకి అవసరమైన మౌంటేజెస్ ఎర్లీ మార్నింగ్స్ ఎవ్రీడే వర్క్ చేస్తూ వచ్చాం. అట్లా అది బెస్ట్ సాంగ్ అయింది ఆ సినిమాలో అది. సో అట్లా తనకి ఇంట్రెస్ట్ ఉంది, తపన ఉంది. డెఫినెట్గా ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి కోఆపరేట్ చేస్తాడు. సో అందువల్ల కార్తీక్కి ఒక మంచి బ్రేక్ పడితే డెఫినెట్గా అతను మంచి హీరోగా నిలబడతాడు. సో అట్లాంటి అవకాశం తనకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఈ సినిమా అయితే ఇంకా సంతోషం, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిర్మాతలకి డైరెక్టర్ని సపోర్ట్ చేసి ఇంత దూరం తీసుకొచ్చారు. అట్లాగే తను ఇంకొక మూవీ కూడా చేయబోతున్నాడు. సోదరుడు నాకు సబ్జెక్ట్ చెప్పాడు, ఆ సబ్జెక్ట్ కూడా చాలా బాగుంది. అట్లా సైకిల్ అదే కదా. సో అట్లా మంచి ప్రాజెక్టులతోటి మీ ముందుకు రావడానికి తను మ్యాక్సిమం కృషి చేస్తున్నాడు. సో డెఫినెట్గా ఇది మంచి సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి, ప్రొడ్యూసర్స్కి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ద బెస్ట్. ఒక సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయటం అనేటువంటిది ఎలాగా అనేటువంటిది కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈ రోజున పోస్టర్తో అలాంటి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన డైరెక్టర్ వాసుని ముందుగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే
మనకు తెలుసు గతంలో కూడా చాలా సందర్భాల్లో చాలా సినిమాలు ఒకప్పుడు ఎర్ర గులాబీలను కమల్ హాసన్ గారి సినిమా వస్తే ఒక పోస్టర్ రిలీజ్ చేస్తే ఓవర్ నైట్ ₹1,00,00,000 బిజినెస్ అయింది ఆ రోజుల్లో సెన్సేషన్. ఆ విధంగా ఒక పోస్టర్ తోటి ఒక డిజైన్ తోటి సినిమాలు అద్భుతమైనటువంటి అటెన్షన్ ట్రేడ్ అటెన్షన్ డ్రా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా ఈ సినిమా తాండవం ప్రతి ఎవ్రీ బిట్లో కూడాను ఆ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఆ క్యూరియాసిటీ అనేటువంటి డెవలప్ అయ్యేలాగా చేశారు. కాబట్టి దట్ ఇట్ సెల్ఫ్ విల్ లీడ్ దిస్ ఫిలిం టువర్డ్స్ ద సక్సెస్ అనేటువంటి దాంట్లో డౌట్ లేదు. తర్వాత సినిమా లోపల చూసిన తర్వాత కూడా దాంట్లో కంటెంట్ ఎలా ఉంటుంది అనడానికి రిప్రజెంట్ చేసేలాగా ఉంది ఈ పోస్టర్ అనేటువంటిది. ఈ పోస్టర్ను ఆవిష్కరించడం కోసం ఈ రోజున జరుగుతున్న ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ మరొకమారు స్వాగతం. అలాగే భీమిరాణి శ్రీనివాసరావు లాంటి ఒక సీనియర్ డైరెక్టర్ గారు తను గతంలో తనతో చేసినటువంటి సినిమా నేపథ్యంలో తన అనుబంధాన్ని పురస్కరించుకుని ఆయన రావడం జరిగింది. అలాగే కార్తీక్ వైజాగ్ రాజు గారి అబ్బాయి వండర్ఫుల్ పర్సన్. వాళ్ళు చెప్తున్నారు ఎంత డిసిప్లిన్గా సెట్కి వస్తున్నాడు, ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నాడు అనేటువంటిది. ఆ డెడికేషన్ అనేటువంటి సక్సెస్ అనేటువంటి దానికి మూలం అది సాధిస్తుంది. అది తప్పకుండా తను హీ విల్ గెట్ ఏ వండర్ఫుల్ సక్సెస్. తను పిలిచి పొద్దున ఫోన్ చేసి మీరు తప్పకుండా రావాలండి అని చెప్తే, అంటే యాక్చువల్గా చిన్న సినిమాలను ప్రోత్సహించాలి అనేటువంటి దానికి ముందు ఉంటుంది మా మీడియా. నేను మాట్లాడుతుంది ఏదైనా సరే మా మీడియా తరఫున మాట్లాడుతున్నాను తప్ప నేను ఒక్క అభిప్రాయం కాదు. ద మీడియా ఆల్వేస్ స్టాండ్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టు ఎంకరేజ్ ద న్యూ కమర్స్ అండ్ న్యూ ఫిలిమ్స్. అలా చేయగలిగినప్పుడు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో వస్తున్న చాలా సినిమాలకి సపోర్ట్ అనేటువంటిది కావాలి. ప్రేక్షకుడి యొక్క డైవర్షన్ అనేటువంటిది, ప్రేక్షకుడికి మెను అనేటువంటిది చాలా లార్జ్ అయిపోయింది. ఈ రోజున వస్తున్న సినిమా, కొత్త సినిమా ఒకటి వస్తుంది, మీరు గమనించండి, మీరు చూడండి, మీరు రండి అని చెప్పటానికి ప్రేక్షకుడు అటెన్షన్ డ్రా చేయాలి అంటే ఆ పబ్లిసిటీ అనేటువంటిది, దానికి ప్రమోషన్ అనేటువంటిది చాలా అవసరం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ద మీడియా ఈజ్ కంటిన్యూస్లీ స్టాండింగ్ విత్ ద గుడ్ ఫిలిమ్స్ అండ్ ద న్యూ ఫిలిమ్స్ అండ్ ద న్యూ కమర్స్. ఇక అలాగే మిగతా నిర్మాతలు ముఖ్యంగా వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. ఈ రోజున ఇలాంటి ఔత్సాహిక నిర్మాతలు కేవలం డబ్బుల కోసం రారు. వాళ్ళు డబ్బులు సంపాదించి కోట్లు సంపాదిద్దామని కాదు వీళ్ళు వచ్చేది. ఒక సినిమా సక్సెస్ అయితే మరొక సినిమా తీయడానికి అవసరమైనటువంటి ఆర్థిక బలాన్ని, నైతిక బలాన్ని మాత్రమే వాళ్ళు ఆశిస్తారు తప్ప దీని మీద కోట్లు సంపాదించాలనేది కాదు. కాబట్టి ఆ ఇద్దరు నిర్మాతలు ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ యూ సార్. అలాగే మిగతా ఫార్ డైరెక్టర్ డాన్సెట్స్ అందరూ కూడాను దే హ్యావ్ గివెన్ ఏ వండర్ఫుల్. అలాగే ఈరోజు గెస్ట్గా వచ్చిన గౌరా హరి ఈజ్ మేకింగ్ ఏ మ్యూజిక్ సెన్సేషన్. మనకి మరలా ఒక అద్భుతమైన ప్రామిసింగ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేటటువంటిది రియల్లీ వీ హ్యావ్ టు అది కంటిన్యూగా తను చేస్తున్నాడు. అన్నట్టు సినిమా మీరాయితో వచ్చి మరొకసారి తాజాగా ప్రూవ్ చేసుకున్నాడు. ఈ విధంగా అందరూ కూడా ఒక ప్రాస్పరస్ అవుట్లుక్తో ఈ సినిమా సక్సెస్ కావాలి అనేటువంటి దీంతో చేస్తున్నారు. మిగతా ట్రైలర్స్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా తాలూకు హైప్ అనేటువంటిది, బజ్ అనేటువంటిది ఇంకా బాగా క్రియేట్ అయ్యి సినిమా అద్భుత విజయాన్ని సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద మీడియా. థ్యాంక్ యూ. పిలిచినందుకు వచ్చాను. మేము ఒకటి 2 సార్లు ఎప్పుడు కలిసినా కూడా ఆయన ఫిలిమ్స్ గురించే మాట్లాడడం జరిగింది, వేరే టాపిక్ ఏది మాట్లాడలేదు. అంత ప్యాషనేట్ మనిషికి ఏదైనా ఒక ఫిల్మ్ స్టార్ట్ చేస్తున్నారంటే దాని తగ్గ ఫలితమే ఖచ్చితంగా దక్కుతుంది నేచర్ నుంచి అని నమ్ముతున్నా. ఆల్ ద వెరీ బెస్ట్ బ్రదర్ అండ్ ఆల్ ద బెస్ట్ టు డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. అలాగే జ్ఞాని గారు ఆల్ ది బెస్ట్ బ్రదర్. అసలు మీ పొలిమేర టు ఒక సక్సెస్ కొట్టారు, దాంతోపాటు ఆ సక్సెస్ స్ట్రీమ్ అలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. అందరికీ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను వాసు గారికి అండ్ మా ప్రొడ్యూసర్స్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇట్స్ అ వెరీ గుడ్ సాంగ్. నేను కంపోజ్ చేసిన సాంగ్ చాలా ఛాలెంజింగ్ సాంగ్, ఆ సస్పెన్స్. అండ్ సార్ పోస్టర్ అయితే అదిరిపోయింది సార్. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ మీ టైటిల్ అసలు నెక్స్ట్ లెవెల్ నన్ను ఫస్ట్ వేరే ఉండే ఏదో మైండ్లో, బట్ సడన్గా తాండవం అనగానే, విలయ తాండవం అనగానే, అండ్ దట్టు ఒక డాన్సర్స్కి బాగా కనెక్ట్ అయ్యేది వెనకాల మువ్వలు. అది ఒక తాండవం అంటే విలయ తాండవం అంటే ఏ రేంజ్లో దాన్ని ఊహించుకుని చేస్తుంటారు అనేది నాకు అనిపిస్తుంది. టైటిల్ ఈజ్ వెరీ గుడ్ సార్. అండ్ కార్తిక్ గారు ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఎక్సలెంట్గా చేశారంట పర్ఫార్మెన్స్ కూడా. అండ్ విషింగ్ ఆల్ ఆర్ టీమ్ సక్సెస్ఫుల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో యాక్చువల్లీ ఫార్మల్గా మాట్లాడాలంటే కొంచెం ఇబ్బంది ఉంది, ఎందుకనంటే వాసు గారు కానీ కార్తిక్ కానీ మేము అందరం రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాం. సో what I can say is all the best to the whole team. ప్రొడ్యూసర్స్కి మంచి డబ్బులు రావాలి. అండ్ గ్యానీ వీ హ్యావ్ వర్క్డ్ ఆన్ అథర్వ. సో ఆల్మోస్ట్ టెక్నికల్ టీమ్ అంతా కూడా సురేష్ అన్న, కెమెరామెన్, మేమందరము ఒకటే బ్యాచ్ అనమాట. సో ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. అండ్ ఆటా సందీప్ గారు అండ్ కపిల్ గారు అండ్ ఎవ్రీవన్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో
టైటిల్ చాలా బాగుంది. మా హీరో గారికి ఇది చాలా మంచి హిట్ ఇవ్వాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. సో మంచి సినిమా, మంచి కంటెంట్, మంచి టైటిల్ బాగుంది. సూపర్ టైటిల్ తోటి మంచి వైబ్లో ఉంది. సో సూపర్. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్స్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ భీమినేని శ్రీనివాస్ సార్, నమస్కారం సార్. ఎస్పెషలీ మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం సార్, మీ సినిమాలు చూసి పెరిగాము. వెరీ హ్యాపీ టు సీ సార్ లైవ్లో చూసి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ మూవీ మీరు ఒక కొత్త సినిమా చూస్తున్నారండి. ఇప్పటివరకు ఎవరికైనా అంటే మీరు స్క్రీన్లో చూడలేరు. మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది సినిమా. ఒక్కొక్క ఫ్రేమ్ డిఫరెంట్గా చాలా బాగుంటుంది. దాని సురేష్ గారు బాగా చిత్రీకరించండి. అండ్ స్పెషల్లీ మా వాసు సార్, ఐఎమ్ లవ్ యూ సార్. ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము సార్. దిస్ గోయింగ్ టు రాక్ సార్. మూవీ డెఫినెట్లీ చాలా మంచిగా ఆడుతుంది సార్. ఒక్కొక్క ఫ్రేమ్ నేను చూశాను, బట్ వెరీ హ్యాపీ. చాలు సార్, ఈ అందరం కలిసాము ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాము. రేపు నెక్స్ట్ సక్సెస్ మీట్లో కలిసి చాలా మాట్లాడుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవరీ వన్. మై బ్రదర్ సంజయ్ బ్రదర్, లవ్ యూ. అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్రెండ్. అండ్ మా వాసు సార్కి మేము అందరం కలిసి ట్రావెల్ అయ్యామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. భాస్కర్ సార్ నమస్తే. థ్యాంక్ యూ సార్. అండ్ స్పెషలీ దిస్ ఈజ్ గై జమ్. సెట్లో ఎలా ఉంటాడు అంటే ఒక్క దగ్గర ఉండడు, అలా 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 పరిగెడుతుంటాడు. ఏ కమాండాలి చలు ఎంత ఎనర్జెటిక్గా ఉంటాడంటే రియలీ. నేను చాలా సినిమాలు చేశాను, చూశాను, బట్ దిస్ గై అమేజింగ్. $1 million baby. Thank you so much. Thank you Sandeep. And so many years, around 25 years నుంచి ట్రావెల్ అవుతున్నాము, బట్ ఎప్పుడు ఏ సినిమాలో ఇద్దరం కలిసి పనిచేయలేదు. ఇక్కడ ఈ సినిమా అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ వాసు సార్, మా బ్రదర్ని ఇద్దరిని కలిపినందుకు. అండ్ స్పెషలీ ఈజ్ ఎ క్లాసికల్ వెరీ గుడ్ డాన్సర్ అండ్ చాలా మంచి టాలెంటెడ్ పర్సన్. అండ్ క్లాసికల్ చాలా బాగా చేస్తాడు. నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, తను చాలా కష్టపడి పైకి వచ్చాడు. అండ్ సంజయ్, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ మంచి అవుట్పుట్ ఇవ్వాలని కోరుకుంటాను. యా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ మ్యూజిక్ నాని, లవ్ యూ బ్రదర్. సూపర్ మ్యూజిక్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మహానవమి శుభాకాంక్షలు అందరికీ. విలయ తాండవం అనే ఒక టైటిల్ ఈరోజు రివీల్ అవ్వడం అనేది ఇట్ ఫీల్స్ గ్రేట్ ఆన్ దిస్ స్పెషల్ ఒకేషన్. అండ్ వాసు గారు, అమేజింగ్ వర్క్ అండి. రీసెంట్లీ వీ హెవ్ స్టార్టెడ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్సో. చాలా బాగా వస్తుంది. అండ్ హిస్ మేకింగ్, హిస్ విజన్, హిస్ స్టైల్ చాలా చాలా డిఫరెంట్గా ఉంది. ఇట్స్ వెరీ డిఫరెంట్. అంటే మీకు ఒక కొత్త ఫ్లేవర్ని మనకు తెలుగు సినిమాలో చూడడానికి దొరుకుతుంది. యాజ్ వెల్ ఆయన తీసిన స్టాండర్డ్స్కి మ్యూజిక్ కూడా చేస్తున్నాం అనుకుంటున్నా, బట్ వీఆర్ ట్రయింగ్ టు లివ్ అప్ టు దాట్ అండ్ విల్ ష్యూర్లీ డూ దాట్. యాజ్ వెల్ యాజ్ ప్రొడ్యూసర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ సార్ శ్రీనివాస్ గారు, హ్యూజ్ అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తున్నాం మీరు చేసినవి. అండ్ ఇట్ ఫీల్స్ గ్రేట్ మీరు ఈ అకేషన్ని గ్రేస్ చేయడం. And am I forgetting somebody? Ata Sandeep garu, Kapil garu, everybody, all the best to us actually. Thank you so much. And Karthik garu, like I've worked as an associate earlier for his movie Atharva. Akkad nunchi we have an association and aina ee cinema lo doing a lead. Thank you so much sir. And andariki marokasari Vijayadashami శుభాకాంక్షలు కూడా. And I'll take a leave. Thank you. ఇష్టం. అథర్వ సినిమా చూసాము. ఆ సినిమా చాలా బాగుంటుంది, కానీ యానిమల్ సినిమా ఆ టైంలో రిలీజ్ అవ్వడం వల్ల అనుకున్నంత పర్ఫామ్ చేయలేకపోయింది అనుకుంటున్నాను. కానీ ఈ సినిమాలో కాదు, టైటిల్లోనే మంచి పాజిటివ్ వైబ్ ఉంది. తాండవము కార్తిక్ రాజు గారికి మరియు ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, టెక్నీషియన్స్ అందరికి కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రత్యేకంగా శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. మేము అసలుకి ఈ సినిమా తీద్దామని అనుకోలేదు. మాకు అసలుకి ఈ సోక్ కూడా లేదు యాక్చువల్గా. కాకపోతే డైరెక్టర్ గారు మాకు ఈ స్టోరీ ఒక 2-3 సార్లు వినిపించడం జరిగింది. మాకు కూడా ఏదో చిన్న ఆశ పుట్టింది,
కథ చాలా బాగుంది, కథలో దమ్ముంది, చేద్దాంలే అనేసి మేము ముందుకు రావడం, భాస్కరు, నేను, ఇంకా మా ఇంకో బ్రదర్ కూడా ప్రసాద్ అనే అతను ముగ్గురం అనుకున్నాం. కొన్ని కారణాల వలన ప్రసాద్ రాలేకపోయాడు. అయినా ఇది మధ్యలో ఇది చేయకుండా ఇంతవరకు మెల్లగా కష్టమైన నష్టమైన ఏదో రకంగా తీసుకొచ్చాం. ఈ సినిమాకి మీ అందరి ఆశీస్సులు, మీడియా మిత్రుల ఆశీస్సులు, అలాగే పెద్దలు డైరెక్టర్ కావచ్చు, హీరో కావచ్చు, అందరి ఆశీస్సులతో విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ధన్యవాదాలు. ఫస్ట్ మాకు డైరెక్టర్ గారు వాసు గారు ఒకసారి వచ్చి కథ చెప్పారండి. ఈ కథ చెప్పగానే చాలా ఇంట్రెస్ట్గా చెప్పడంతో మాకు కొంచెం దాని మీద చూడాలని చేయాలని ఆశ కలిగింది. కంటెంట్ చాలా బాగుంది. మీకు ఆల్రెడీ పోస్టర్లు చూస్తేనే అర్థమవుతుంటుంది ఎలా ఉందని టైటిల్ అని చెప్పేసి. దానికోసమే జర ముందుకు వచ్చాం. అన్ని రకాలుగా కొన్ని ఇబ్బందులతో చేసాం. వైజాగ్లు కానీ అలాంటి వర్షంలో ఎండలో కూడా చాలా కష్టపడి చేశారు వాళ్ళు. డే అండ్ నైట్ చాలా కష్టపడి ఈ సినిమా తీశారండి. దీనికి అందరూ మీ సపోర్ట్ కావాలని ఈ మీడియా మిత్రులందరికీ సర్వంగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్. ముందుగా వచ్చేసిన మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అలా మా స్టేజ్ పైన నా గెస్ట్లు అందరూ, ఇది చెప్పాలంటే వీళ్ళందరూ నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు. సో నేను అందుకే ఎవరికి థ్యాంక్స్ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే గౌరవ్ ఇస్ వెరీ క్లోజ్ టు మీ. యాని గారు, భీమేం గారు అయితే నాకు లైఫ్ ఇచ్చిన ఆయన, నన్ను లైమ్ లైట్లో తీసుకొచ్చిన కౌశల్య కృష్ణమూర్తి. సో మా గురువు గారు ఆయన. నెక్స్ట్ ఇంకా మా సునీల్ గారు, ఆయన నెక్స్ట్ సినిమా డైరెక్టర్ గారు, ఇంకా అందరూ ఇట్స్ లైక్ ఫ్యామిలీ ఆర్టర్, సందీప్ గారు అందరూ. సో టు టాక్ అబౌట్ ఇప్పుడు ఈ సినిమాలో యాక్చువల్లీ చెప్పాలంటే చాలామంది చెప్తారు మాది కొత్త కాన్సెప్ట్, ఎక్స్పెరిమెంట్లు అని. కానీ నిజంగా ఇది ఎక్స్పెరిమెంట్లే. ఎందుకు చెప్తున్నానంటే మీకు టీజర్ కానీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు యూ విల్ గెట్ టు నో ఇటు చెప్పాడు ఆ రోజు ఇది ఎక్స్పెరిమెంటల్ ఫిలిం కొత్తగా ఉంటుందని. ఎందుకంటే ఈ రోజుల్లో జనాలు ఏ సినిమాలు ఆదరిస్తున్నారో ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. కంటెంట్ బాగుంటే థియేటర్కి వెళ్ళిపోతున్నారు. చాలామంది అంటారు థియేటర్ రావట్లేదు, ఎందుకు రారు? చిన్న సినిమాలు ఎగ్జామ్ లిటిల్ ఆర్ట్స్ రాలేదు మొన్న. సినిమా బాగుంటే ఆటోమేటిక్ జనాలు థియేటర్కి వస్తారు. అండ్ అటు టాక్ అబౌట్ ఈ సినిమాలో మెయిన్ ముగ్గురు, నేను, హీరోయిన్ పార్వతి అండ్ జగదీష్, పుష్పాలో కేశవ క్యారెక్టర్. సరే మా ముగ్గురు గురించి వెళ్ళలేని వీళ్ళందరూ బాగా చేశారని చెప్పుకోవడం రొటీన్స్ పోతుంది. ఐ హావ్ టు టాక్ అబౌట్ డైరెక్టర్ వాసు గారు. వాసు గారు ఇదేం చెప్పాలంటే ఇట్స్ లైక్ ఇలా కూడా ఆలోచిస్తారా కథని అంటే ఇట్స్ లైక్ టిపికల్ పాయింట్ ఇది. అంటే ఇట్స్ లైక్ చూసరికి మొత్తం బ్లడ్గా ఉంటుంది మొత్తం. ఇట్స్ లైక్ సినిమా అంతా ఇట్స్ లైక్ వెరీ బ్లడిష్గా ఉంటుంది. అండ్ ఇట్స్ లైక్ అమ్మాయి చాలా బాగా చేసింది. అంటే ఎనీ ఆర్టిస్ట్, నేను బాగా చేసినా ఎవరు బాగా చేసినా ఇట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ డైరెక్టర్. ఎనీ డైరెక్టర్ చేయించుకుంటేనే మా లాంటి వాళ్ళకి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటుంది. సో అలానే వాసు గారు అయితే ఈ స్క్రిప్ట్ అయితే ఇట్స్ లైక్ సంథింగ్ వెరీ న్యూ. అసలు ఊవక అందని అంటారు సంథింగ్ కొత్త పాయింట్ అలా. బట్ వైలెన్స్ ఉంటుంది, దిస్ లాట్ ఆఫ్ వైలెన్స్. అందుకే కత్తి ఎలక గురించి ఇప్పుడు చెప్పకూడదు, దాంట్లో మీకు టీజర్లో రివీల్ అవుతుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వాసు గారు నన్ను అనుకున్నందుకు ఈ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్. అలానే మా ప్రొడ్యూసర్లు ఇద్దరు, ధర్మారావు గారు, భాస్కర్ రావు గారు. స్టార్టింగ్లో ప్రొడ్యూసర్గా పరిచయారు, తర్వాత ఒక ఫ్రెండ్స్ లాగా అయిపోయారు అండ్ ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు. అండ్ మేము ఎప్పుడు అప్పుడు ఫోన్ చేసి మాట్లాడుకుంటాం. ప్రొడ్యూసర్ యాక్టర్ లాగా కాకుండా సరదాగా ఉంటాం. అలానే వాళ్ళకి ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మంచి డబ్బులు రావాలి, మళ్ళీ సినిమాలు తీయాలి ఇంకా అని కోరుకుంటున్నాను. అలానే మా కపిల్ మాస్టర్ సాంగ్ చాలా బాగా చేశారు. నాదైతే క్యూట్ మెలోడీ సాంగ్ అది. నెక్స్ట్ ఆట సందీప్ సాంగ్ ఉంది, అది ఇప్పుడు రివీల్ చేయకూడదు, అదో తాండవం అది. అండ్ టాక్ అబౌట్ మహేష్, థ్యాంక్ యూ మహేష్. నెక్స్ట్ తొందరలో గుడ్ న్యూస్ చెప్తా, మళ్ళీ ద కాంబినేషన్ ఆఫ్ అదర్ రిపీట్ అండ్ భీమేన్ గారు కూడా. అండ్ ఐ కెన్ సే వన్ థింగ్, నేను ఎప్పుడు సాఫ్ట్గా మాట్లాడతాను. తాండవం టైటిల్ ఈ సంవత్సరం 2025, ఈ 2025 నుంచి కార్తీక్ రాజ్ తాండవం చూపిస్తా. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.